తెలుగు సినిమాల్లో విలన్ అంటే దాదాపు నార్త్ ముఖాలే కనిపిస్తుంటాయి. కానీ రీసెంట్ టైంలో తెలుగు హీరోలు కూడా ప్రతి నాయక పాత్రలు చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా జగపతి బాబు స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా చేసి ఆకట్టుకున్నారు. రీసెంట్ గా వచ్చిన మిరాయితో మంచు మనోజ్ విలనిజం చూపించాడు. మంచి పేరు కూడా సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పలు సినిమాల్లో ఈ తరహా రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మిరాయిలో మనోజ్ చేసిన విలనిజం ఇప్పుడు మెగా అవకాశం తెచ్చినట్లు తెలుస్తోంది. ఏకంగా చిరంజీవి మూవీలో మనోజ్ విలన్ గా చేయబోతున్నాడని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడితో మన శంకర వరప్రసాద్ గారు సినిమా చేస్తున్న చిరు తర్వాత బాబీ డైరెక్షన్ లో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. చిరు బాబీ గతంలో వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టారు. ఇప్పుడు తీయబోయే సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఉండబోతోందని పోస్టర్ తోనే అర్థమైంది. ఇందులో చిరంజీవికి విలన్ గా మంచు మనోజ్ ని తీసుకునే ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉందని, త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రావచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మనోజ్ దశ తిరిగినట్లే. మనోజ్ ఒకప్పుడు హీరోగా సినిమాలు చేశాడు. చాన్నర నుంచి యాక్టింగ్ పక్కన పెట్టేశాడు. ఈ ఏడాది భైరవంతో రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ మూవీ ఫెయిల్ అయింది. ఇప్పుడు మిరాయ్ హిట్ కావడం ఇతడికి కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతి నాయక పాత్రలు చేస్తే మాత్రం స్టార్ హీరోలకు మనోజ్ ఆప్షన్ అవుతాడేమో. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.